నమస్కారం. శ్రీమద్ భాగవత మహాపురాణము ప్రథమ స్కందము 8వ అధ్యాయము. తల్లి గర్భమున ఉన్న పరీక్షితును శ్రీకృష్ణుడు రక్షించుట, కుంతీదేవి ఆ పరమపురుషుని స్తుతించుట, దుర్యోధనుడు బంధువుల మృతికి శోకించుట. 21వ శ్లోకము. కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. కృష్ణ, వాసుదేవ, దేవకీనందన, నందగోపుని ముత్తుల పట్టువైన గోవిందా నీకు నమస్కారములు. 22వ శ్లోకము. నమః పంకజనాభాయ నమః పంకజ మాలినే నమః పంకజ నేత్రాయ నమస్తే పంకజాంఘ్రియే. నీ నాభియందు ఉత్పన్నమైన కమలము బ్రహ్మదేవునకు జన్మస్థానము. జగత్సృష్టికర్తయగు బ్రహ్మదేవునకు కుదురైన కమలములను నీవు హారముగా ధరింతువు. నీ నేత్రములు పద్మముల వలె విశాలములు, కోమలములు. నీ పాదారవిందములు పంకజ చిహ్నములతో విరాజిల్లుచూ ఉండును. అట్టి మహాత్ముడవైన శ్రీకృష్ణ నీకు పదే పదే ప్రణామములు. 23వ శ్లోకము. యథా హృషీకేశ కలేన దేవకీ కంసేన రుద్ధాతి చిరం శుచార్పిత విమోచితాహం చ సహాత్మజా విభో త్వయైవ నాథేన ముహుర్విపద్గణాత్. ఋషికేశ, దుష్టుడైన కంసుడు దేవకీదేవిని చాలా కాలము చెరలో ఉంచుట వలన ఆమె మిగుల శోకగ్రస్త అయ్యెను. ఆమెకు నీ అనుగ్రహం వలన బంధ విముక్తి లభించెను. అట్లే ప్రభు నన్నును నా కుమారులను కూడా పలు పర్యాయములు పెక్కు ఆపదల నుండి రక్షించితివి. 24వ శ్లోకము. విషాన్ మహాగ్నేః పురుషాద దర్శనాత్ అసత్సభాయ వనవాస కృచ్ఛతః మృధేనేక మహారథాస్త్రతో ద్రౌణ్యస్త్రతాశ్చ స్మ హరేభి రక్షితాః. శ్రీహరి, నీవు సర్వశక్తిమంతుడవు. మమ్ము విష ప్రమాదము నుండి, లక్క ఇంటి మంటల నుండి, హిడింబాది రాక్షసుల వలన కలిగిన విపత్తి నుండి, మాయార్జిత సభలో దుష్టాత్ములైన దుర్యోధనాదుల వలన ఏర్పడిన పరాభవము నుండి రక్షించితివి. పలు విధములైన వనవాస క్లేశముల నుండి, కురుక్షేత్ర యుద్ధమున పెక్కు మహారథుల శస్త్రాస్త్రముల నుండి కాపాడితివి. ఇప్పటికి ఇప్పుడే అశ్వత్థామ యొక్క బ్రహ్మాస్త్రము బారి నుండి మమ్ము ఆదుకొంటివి. ధన్యవాదములు.